క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క పునరుత్థాన పండుగ తర్వాత మొదటి ఆదివారంలో మనమందరము దేవుని యొక్క సన్నిధానంలో చేరి దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క ఔన్నత్యమైనటువంటి ప్రేమను బట్టి మీకు శుభములను తెలియజేస్తూ మనమందరం కలిసి ఈ యొక్క ఉదయకాల సమయంలో కీర్తన పుస్తకంలో నుంచి 46వ కీర్తనను పాడుతూ మనము దేవుని సన్నిధిని ప్రవేశించుదాము. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా విభవముగను ప్రభాకరముగను విరియుని దయచేసి మనమందరం కలిసి ఆరాధన క్రమ పుస్తకంలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమమును మనమందరం కలిసి పాటించుదాము. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులను తెరువుము, అప్పుడు మా నోరు నిన్ను స్తుతించును. తండ్రికి నీ కుమారుడిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. తండ్రివైన దేవాని శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకును నీ కుమారి మా రక్షకునిగా ఇష్టం వల్ల లోకమును ఎంతో ప్రేమించినావు రుజువుపరిచినందుకు నేను స్తుతించున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచడం వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపం తప్ప అన్ని విషయంలో మా వల్ల చేయబడినందులకై నేను స్తుతించున్నాము. పరిశుద్ధాత్మని దేవా, సత్యమంతులోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నేను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా,
యుగ యుగములు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యం విందాము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడలా మనను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడుగా చేయను. దయచేసి అందరము మోకరించి లేదా కూర్చొని మౌనంగా నుండి మనను మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకుందాము. అందరం కలిసి చెప్పుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన మేము నీ మార్గములో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలు ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయడానికి చేస్తుమి. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మల్ని కరుణించుము. ఓ దేవా, తమ తప్పిదములను గనువారికి కాయము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరి మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికర దేవుడు మన సమస్త పాపములను క్షమించి మనను విడుదల చేసి మన నార్థం దిద్దుకొట్టు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇప్పుడు మనం కూర్చొని ఉండగా ఈ దిన ధ్యానమిత్తమై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము చదివి వినిపింపబడను. పునరుద్ధాన పండుగ అనంతరము మొదటి ఆదివార ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠంగా పరిశుద్ధ యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు మనం అందరం లేచి నిలబడి ఉండగా సువార్త పాఠం చదువుకుందాం. పరిశుద్ధ యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. 24వ వచనం ప్రారంభం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరణ లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువయుండుమనెను. అందుకు తోమా ప్రభుతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈ మటుకు స్వార్థ పాఠము సరి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి మనం అందరం కూర్చొని ఉందాం. ఒక ప్రత్యేకమైనటువంటి పాట మనకందరికి వచ్చినటువంటి పాట. చావును నీవు గెలిచి 3వ నాడు లేచి. మొదటి వచనం, 3వ వచనం, చివరి వచనం కలిసి పాడుకుందాం. చావును నీవు గెలిచి 3వ నాడు లేచి, చావును నీవు గెలిచి 3వ నాడు లేచి,
పలుమారులు కనబడితివి ఓ యేసు రక్షక, పలుమారులు కనబడితివి ఓ యేసు రక్షక. మొదట మగ్దలేని మరియాకు కనబడి, మొదట మగ్దలేని మరియాకు కనబడి, నీకు శుభమని చెప్పితివి ఓ యేసు రక్షక, నీకు శుభమని చెప్పితివి యేసు రక్షక. 11 మందిలోన తోమాను నీవు పిలచి, 11 మందిలోన తోమాను నీవు పిలచి, నీ గాయములను చూపితివి ఓ యేసు రక్షక, నీ గాయము చూపితివి ఓ యేసు రక్షక. సత్య దేవుడవాని సదేవుడైతివాని, సత్య దేవుడవాని సదేవుడైతివాని, మేము నిన్నే సేవింతుము ఓ యేసు రక్షక, మేము నిన్నే సేవింతుము ఓ యేసు రక్షక. చావును నీవు గెలిచి మూడవ నాడు లేచి, చావును నీవు గెలిచి మూడవ నాడు లేచి, పలుమారులు కనబడితివి ఓ యేసు రక్షక. తలలు వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాం. యేసు స్వామి, ఈ పరిశుద్ధ దినమున మా గృహాలను నాయనా ఆలయాలుగా చేసి, మా మధ్యలో ప్రభువా అలనాడు శిష్యులు కూడుకున్న ఆ గృహంలో ఆ గదిలోకి నువ్వు ఎలా చేరుకొని దేవా, తోమా అన్ని శిష్యుని జీవితంలో ఎటువంటి గొప్ప కార్యము నీవు చేశావో, ఈ దినమున మా గృహములలో కూడా మేము ప్రార్థించుకుంటున్న మా గృహంలో ఒక గదిలో దేవా నీవు కూడా చేరి మా గృహాలలో మా కుటుంబంలో కూడా, మా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప కార్యము నీవు చేయమని యేసు స్వామి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, అన్ననాడు తోమా ఎడల కలిగిన ప్రేమ, అనురాగము, జాలి, కనికరము మా ఎడల కూడా నీవు చూపెట్టి తోమాను ఎలా మార్చుకొని దేవా నీవు సాక్షిగా నే కాదు నీ కొరకు ప్రాణం పెట్టి బిడ్డగా మార్చుకున్నావు. అలా మమ్మలను కూడా ఈ దినమున మార్చుకొని మహిమ పొందమని జీవం గల యేసు తోమాతో మాట్లాడావే, తోమాకు వినిపించావే నీ స్వరము, తోమాతో నైనా నిన్ను నువ్వు ఎలా కనపరుచుకున్నావో ఆ గదిలో తోమా నైనా మా గృహంలో ఒక గదిలో మేము మాకు ప్రత్యేకంగా మాట్లాడమని కనపరుచుకోమని జీవం గల యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక దినమున ఒక చిన్న బాలుడు, ఒక బాలిక, వారు అనుదినము ఆడుతున్న రీతిగానే వారు రోజు ఆడుకుంటున్న బిడ్డలు. ఈ బాలునికి చక్కని గోళీలున్నాయి. ఆ గోళీలతో ఆడుకునేటువంటి వాడు. ఆ బాలిక దగ్గర చక్కని చాక్లెట్ ఉన్నాయి. ఈ బాలునికి ఒక ఆశ పుట్టింది,
నేను ఈ గోళీలన్నీ ఆ బాలికకి ఇస్తాను, నా ఫ్రెండ్కి ఇస్తాను. నా ఫ్రెండ్ దగ్గర ఉన్న ఆ చక్కని రుచికరమైన చూడముచ్చటగా ఉందా రుచికరమైనటువంటి ఆ చాక్లెట్లను నాకివ్వమని అడుగుతానని ఆ బాలుడు తన మనసులో అనుకొని ఆ బాలికతో అన్నాడు, స్నేహితురాలా, నా దగ్గర ఉన్న గోళీలన్నీ నీకు ఇస్తాను, నీ దగ్గరున్న చాక్లెట్లు నాకు ఇస్తావా అని అంటే ఆ బాలిక ఆ చిన్న స్నేహితురాలు సరే నేను తప్పకుండా ఇస్తాను నీకు అని ఆ మాట చెప్పినప్పుడు ఈ బాలుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న గోళీలో అన్నిటికంటే ఒక చక్కని అందమైన గోళిని, అది అన్నిటికంటే పెద్ద గోళి, ఆ గోళిని ఈ బాలుడు దాచిపెట్టుకొని మిగతాయి అన్నీ చేస్తాడు. ఆ బాలిక ఒప్పుకున్నట్లు తన దగ్గర ఉన్న చాక్లెట్ అన్ని కూడా ఇచ్చేసింది. బాలుడు మాత్రము ఒక గోలి పెద్దది, ఉన్న గోళీలలో పెద్దది, ఉన్న గోళీలో చాలా రంగురంగుల గోళి, చూడముచ్చటగా ఉన్న గోళిని వీడు ఆ బాలికకు తెలియకుండానే దాచిపెట్టేసుకున్నాడు. రాత్రి వచ్చింది, ఈ బాలిక చక్కగా నిద్రపోయింది. కానీ ఈ బాలునికి మాత్రం నిద్ర పట్టలేదు. ఎందుకొరకు నిద్ర పట్టలేదు తెలుసా? వారికి అనుమానం చెలరేగింది. రాత్రంతా నిద్రపోలేదు. కారణము, నేను ఎలాగైతే ఒక గోళీలో అన్ని గోళీల కంటే పెద్ద గోళీ, అన్ని గోళీల కంటే రంగురంగుల గోళీ, అన్ని గోళీల కంటే అందమైన గోళీని నేను ఎలా దాచిపెట్టుకున్నానో ఆ బాలిక కూడా అలాగే చక్కని రుచికరమైన చాక్లెట్లు ఆమె దాచిపెట్టుకుని ఉండొచ్చు. గనుక నాకు నేను ఆశపడిన చాక్లెట్ నాకు దొరకలేదని, ఇవ్వలేదని అనుమానముతో రాత్రంతా నిద్రపోకుండా ఉండిపోయాడు ఆ బాలుడు. అనుమానం, తాను చేసినట్లు తన జీవితంలో తాను ఏదైతే పాటించాడో, ఎలాగైతే అతడు మాట తప్పై వాడు జీవిస్తున్నాడో అలాగే ఆ బాలిక కూడా చేసిండొచ్చని అనుమానంతో నాకు రావాల్సినన్ని చాక్లెట్లు రాలేదు, నేను పొందాల్సినన్ని మంచి చాక్లెట్లు పొందలేదు, నేను ఎలాగైతే మంచి గోళీ నా దగ్గర పెట్టుకున్నాను అలాగే ఆ బాలిక కూడా ఆ చాక్లెట్లు అలా పెట్టుకుని ఉండొచ్చని వాడు అనుమానంతో నిద్రపోలేదు. అవును, ఆ బాలుడు ఒక రాత్రంతా నిద్రపోలేదు అనుమానంతో. నేడు నీవు ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని దినాలుగా, ఎన్ని వారాలుగా, ఎన్ని నెలలుగా నీవు ఈ అనుమానంతో నిద్రపోలేక బ్రతుకుతున్నావు నీ జీవితంలో. ఆ బాలుడు ఆ బాలిక పైన అనుమానంతో, ఆ చాక్లెట్ల విషయంలో అనుమానంతో వాడు ఒక రాత్రంతా నిద్రపోని వాడిగా నీవు ఎన్ని రాత్రులు నీవు ఒక విషయంలో నీవు అనుమానాస్పదంతో బ్రతుకుతూ నిద్రపోలేకపోయినా రాత్రులు ఎన్ని లేవు. సోదరి, నీ అనుమాన జీవితంలో నీవు ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులుగా చేసుకున్నావు. అంతేకాదు, ఈ అనుమానంతో నిద్రలేని రాత్రులే కాదు, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా, మనస్పర్ధాలతో సంతోషం కోల్పోయి జీవిస్తున్న ఈ అనుమానాస్పదమైన జీవితం ద్వారా. అలాగే
తోమా తన జీవితంలో ఒక అనుమానాస్పదుడుగా మారినట్లు మనం చూశాం. చదవబడిన యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుండి 29వ వచనం మట్టుకు మనము అక్కడ చూసినట్లయితే, తోమా తన జీవితంలో శిష్యులు వెళ్ళి తోమాతో చెప్పినప్పుడు, శిష్యులు మేము యేసుక్రీస్తు లేచాడు, మేము అతన్ని చూచామని చెప్పినప్పుడు తోమా నమ్మలేదు. జీవితంలో తన బ్రతుకులో అప్పటి వరకు ఎలా బ్రతికాడంటే ఒక అనుమానాస్పదమైన జీవితంతో అది, ప్రశ్నలతో కూడిన జీవితం అది. ఇలాంటి జీవితము తన బ్రతుకులలో అతని విశ్వాసమును అనుమానాస్పదంగా చేసుకున్నాడు. విశ్వాసానికి శత్రువు ఏదంటే అవిశ్వాసమే. ఓ విశ్వాసుడా, ఓ విశ్వాసి, నీ యాత్రలో నీ విశ్వాస యాత్రలో నీకున్నటువంటి ఒక బలమైనటువంటి శత్రువు ఎవరు అనంటే అవిశ్వాసమే. ఇలాంటి అవిశ్వాస యాత్రలో సాగుతున్న తోమా తన జీవితంలో చరిత్రాత్మకంగా ఒక పేరు సంపాదించుకున్నాడు. ఆ పేరు డౌటింగ్ థామస్, అనుమానాస్పదమైన తోమా. జీవితంలో ఒక్కొక్కరము ఒక్కొక్క పేరు సంపాదించుకుంటున్నాం. మన క్రియలను బట్టో, మన ఆలోచనను బట్టో, మన ప్రవర్తనను బట్టో, మనము మన జీవిత విధానాన్ని బట్టో మనము ఒక పేరు సంపాదించుకుంటాం. తోమా జీవితంలో ఒక అనుమానాస్పదమైన వ్యక్తిగా తన జీవితంలో బ్రతికిన కాలమే కాదు, కానీ ఈ దినం మట్టుకు చరిత్రలో తోమాను అనుమానాస్పదమైన తోమా అంటాం. కొన్ని పర్యాలు మనము స్నేహితులతోనైనా ఆయా సందర్భాలలో ఎవరైనా చెప్పింది నమ్మకపోతే మనము సహజంగా అంటుంటాం, ఇతడు తోమా తమ్ముడని, లేదా ఇతడు తోమా చెల్లి అని. ఈ విధంగా ఎందుకు రకనంటే ఇతడు అనుమానాస్పదమైనటువంటి వారికి తండ్రిగా అయిపోయినటువంటి వాడిగా చూస్తాం. అబ్రహామేమో విశ్వాసుల తండ్రి అయితే తోమా ఒక అవిశ్వాసులకు తండ్రిగా మనము ఈ దినాలలో ఆయా సందర్భాల్లో చిత్రీకరిస్తుంటాం. ఇలాంటి తోమా తన జీవితంలో చరిత్రలో మిగిలించుకున్నది ఏంటంటే అనుమానాస్పదమైన తోమా అని ఒక పేరు పెట్టుకున్నాడు. తన జీవితంలో సంపాదించుకున్నది అది. ఈ దినమున అనుమానాస్పదమైన జీవితము జీవిస్తున్న మనతో ఒకనాడు తోమాను ప్రేమించి తోమా జీవితాన్ని మార్చినటువంటి వాడు ఈ దినమున ప్రభు మన జీవితాలను మార్చాలని కోరుకుంటున్నాడు. నీ భర్తను మార్చాలనుకుంటున్నాడు, నీ భార్యను మార్చాలనుకుంటున్నాడు, నీ పిల్లలను మార్చుకోవాలనుకుంటున్నాడు దేవుడు. అనుమానాస్పదమైన తోమా నా జీవితంలో కూడా నేను ఒక అనుమానాస్పదమైనటువంటి వాడిగా బ్రతుకుతున్న నా జీవితం. నా కన్న తల్లి మీద నేను అనుమానం పడుతూ బ్రతికాను. ఈ తల్లి నన్ను కన్నది, ఈ తల్లి నన్ను మోసి 9 మాసాలు కన్ని పెంచినటువంటి తల్లి ఈమెనా లేదా నా మారు తల్లి? కొంతకాలం అనుమానాస్పదంగా బ్రతికాను. ఒక దినము నా తల్లితో నేను అన్నాను, అమ్మా, నేను
హాస్పిటల్లో పిల్లలందరినీ ఉయ్యాలలో వేస్తారు కదా, ఆ ఉయ్యాలలో నేను మారిపోయి వచ్చేసానేమో అమ్మా. నీవు నిజంగా నన్ను కన్న తల్లివి కాదు, నీవు నా కన్ను తల్లివి కాదమ్మా అని నా తల్లితో ముఖం పట్టుకుని నేను అన్నాను. ఒక దినం నా యవ్వన కాలంలో నేను 3 సంవత్సరాలు 2 నెలలు 10 రోజులు పడకకు నేను అంకితమైనప్పుడు నేను బాగా అయిపోయానప్పుడు నేను నా తల్లితో నేను ఒక దినం అడిగాను, అమ్మా ఈ 3 సంవత్సరాలు 2 నెలలు 10 రోజులమ్మా నాకెందుకు ఇంతగా సేవ చేశావు? ఈ కాలంలో కారపు లోయలో అమ్మా నాతో ఎందుకు నడిచావమ్మా? దినమంతా నాకు సేవలు చేస్తూ రాత్రంతా నా కొరకు కన్నీటితో ఎందుకు ప్రార్థన చేస్తుంటివమ్మా అని నేను బాగైపోయాక ఒక దినం అడిగానమ్మా. అమ్మ నాతో చెప్పింది, బిడ్డ నీవు చిన్నగా ఉన్నప్పుడు, నీవు 5-6 తరగతులు చదువుతున్నప్పుడు ఒక దినము నేను నీ తల్లి కాదని, నీ ఉయ్యాలలో మారిపోయి వచ్చావని నీవు నాతో అన్నావు బిడ్డ. ఎన్నో సంవత్సరాలు ఒక తల్లిగా నాకు ఆవేశం వచ్చేది నీతో చెప్పాలని, నేను కన్న తల్లి అని. కానీ నేను చెప్తే కొన్ని నమ్మని నేను ఎప్పుడు చెప్పలేను బిడ్డ. కానీ దినం నువ్వు అడిగిన ప్రశ్న ఉన్నది, ఎందుకమ్మా ఇంత సేవలు చేశావు నాకు అని అడిగావే. ఇంతగా నీకు చేసింది బిడ్డ, నిన్ను మోసి కన్ని పెంచుతున్నా నీ తల్లి అని నువ్వు నమ్మడానికి నేను చేశాను. నిన్ను మోసింది, నిన్ను కన్నది, నేను పెంచింది బిడ్డ నేను నీ తల్లి అని నువ్వు నమ్మడానికి ఇంత చేసి దాని కొరకు నాన్న. అందుకొరకే ఒక దినము ఒక గదిలో అమ్మ నా అనుమానాన్ని తుడిచివేసింది. అందుకొరకే ఇప్పుడు నా తల్లి 85 ఏళ్ళ వయసు ఇద్దరు కలిసి ఇప్పుడు అమ్మ నేను నా భార్య కలిసి జీవిస్తున్నాను. ఇక అనుమానం తొలగిపోయినాక ఇక అమ్మ నాలో నేను అమ్మలో అయిపోయాను. అదే అనుభవము తోమాకు ఒక గదిలో దేవుడిచ్చాడు. ఈ దినము నీవు కూర్చొని ఆరాధిస్తున్న నీ ఇంటిలో ఒక గదిలో దేవుడు ఆనాడు ఆ తోమ దగ్గరికి వెళ్ళినట్టు ఈ దినమున దేవుడు నీ గదిలోకి నీ ఇంటిలో కూడుకున్న ఆ బిడ్డల కుటుంబంగా జీవితంలో తోమ లాంటి వాడు నీ కుటుంబంలో ఉండొచ్చు. ఆనాడు 2000 సంవత్సరాల పైగా ఒక గదిలో ఆ శిష్యులు కూడుకున్న కుడికలో తోమ అనేవాడు ఒకడు అవిశ్వాసి, నమ్మనటువంటి వాడు, ఒక అనుమానాస్పదుడైన తోమ ఉన్నట్లు ఈ దినమున నీ ఇంటిలో నీ ఒక గదిలో కుటుంబంగా కూడుకున్న నీ కుటుంబంలో ఒకడు తోమ లాంటి వాడున్నాడా? అడుగు దేవుని దేవా, ఆ గదిలో శిష్యులలో ఒక తోమ కూడినట్లు దేవా, ఒక అనుమానస్తుడున్నట్లు నా కుటుంబంలో దేవా బలాని వాడు అనుమానస్తుడుగా ఉన్నాడయ్యా. అయ్యా శిష్యులు ఎంత చెప్పినా ఒప్పుకోనటువంటి తోమ, నమ్మనటువంటి తోమ, శిష్యులు ప్రతిబిలాడవచ్చు. తోమా మేము ప్రభుని చూచాం, తోమా ఆయన బలాన్ని చూపెట్టాడు మాకు. తోమా
నమ్ముతామా శిష్యులు బ్రతిమలాడవచ్చు. శిష్యులు తోమాను ఒప్పించడానికి ప్రయత్నం చేసేటచ్చు, కానీ తోమ ఒప్పుకోలేదు. అలాగే ఒక తల్లిగా నీ కొడుకును యేసు స్వామి నిజమైన దేవుడు నమ్ము బిడ్డ అని ఎన్నో పర్యాలు నీ కొడుకును ఒప్పించడానికి ప్రయత్నం చేసిందొచ్చు తల్లిగా. ఒక భర్తగా నీ భార్యను యేసు స్వామి నిజమైన దేవుడు ఆయన నమ్మమ్మా అని బ్రతిమలాడిన నమ్మనటువంటి నీ భార్య ఉండవచ్చు. నీ కుటుంబంలో యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన నా జీవితంలో అద్భుతం చేశాడు నమ్మయ్యా అని చెప్పిన నమ్మనటువంటి బిడ్డలున్నారా? ధైర్యం తెచ్చుకోండి. ఈ దినమున ఆ గదిలో ఆ శిష్యులు కూడుకున్న వాళ్ళలో ఒకడు నమ్మనటువంటి తోమాను ప్రభు ప్రేమించి ఆ బిడ్డని అలా రక్షించుకోవాలని ఆశించి వెళ్ళాడు. ఈ దినమున నీ ఇంటిలో ఒక గదిలో కుటుంబంగా కూడుకున్న నీ ఇంటిలో నీ కుటుంబీకులలో దేవుడు అలాంటి గొప్ప కార్యము దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ బైబిల్లో మనం చూసినట్లే చదువుకున్నటువంటి యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 29లో చూసినట్లయితే యేసు స్వామి వచ్చినప్పుడు అక్కడ లేని సమయంలో శిష్యులు మాత్రము చూచారు, తోమా లేడు. ఎక్కడికి పోయాడు తోమా? మొదటిసారి ఆ ఇంటిలో ఆ గదిలో యేసయ్య పునరుద్ధరణయ్యాక ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? తన జీవితంలో తన దుఃఖంలో తాను ఏకాంతంగా దుఃఖంలో మునగాలని కోరుకున్నాడు. తాను ఒంటరిగా ఈ యొక్క దుఃఖాన్ని ఎదుర్కోవాలని అనుకున్నాడు. కింగ్ జార్జ్ V అనేవాడు తన జీవితంలో తనకున్నటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే, ఒకవేళ నేనంటూ శ్రమ పడాల్సి వస్తే నాకు నేను ఒంటరిగా వెళ్ళి నాకు నేను శ్రమ పడతాను. ఇది కింగ్ జార్జ్ V యొక్క సిద్ధాంతం. ఒకవేళ నేను శ్రమ పడాల్సి వస్తే, నేను దుఃఖంలో మునిగినప్పుడైతే నేను ఒంటరిగా వెళ్ళిపోయి ఎక్కడో ఒక దగ్గర నాకు నేను ఆ దుఃఖంలో మునిగిపోతాను. తట్టుకోలేకపోయాడు తోమా దుఃఖాన్ని. తన జీవితంలో ఈ దుఃఖాన్ని తన జీవితంలో భాగంగా చేసుకొని తాను ఒంటరి వాడుగానే ఈ దుఃఖాన్ని అనుభవించాలని వెళ్ళాడు. దుఃఖంలో మునిగిపోయిన ఒంటరి పోరాడుతున్న తోమా జీవితంలో ఒక భాగ్యం పోగొట్టుకున్నాడు. శిష్యులు పొందినటువంటి భాగ్యం పోగొట్టుకున్నాడు. శిష్యులు చెప్పినప్పుడు అతడు ఎందుకు రకనంటే ఎందుకు నమ్మలేదు? శిష్యులు చెప్తే నమ్మాల్సిందే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మిగతా శిష్యులు అందరూ కూడా చెప్పారు, మేము చూచాము. ఆయన లేచి ఉన్నాడు. అతడు ఎందుకు శిష్యుల మాటలు నమ్మలేదంటే తాను వ్యక్తిగతంగా శిష్యులందరూ అనుభవించినటువంటి వ్యక్తిగత అనుభవం నేను కూడా పొందాలి. శిష్యులారా మీరే కాదు, నేను కూడా ఒక శిష్యుణ్ణి. మీరు పొందిన అనుభవం నాకు కావాలి. మీరు ఎలాగైతే చూచి నమ్ముతున్నారో నేను కూడా చూడాలి. I want to encounter Jesus. అతని జీవితంలో ఇతడే ప్రభు పునరుద్ధానిని ప్రభు అని తన జీవితంలో విశ్వసించక ముందు తాను ఖచ్చితం చేసుకోవాలనుకున్నాడు.
తన జీవితంలో నిశ్చయం చేసుకోవాలనుకున్నాడు, అవును ఇతడే ప్రభు అని. తన జీవితంలో తాను ఏదైనా నమ్మకం ముందు తన జీవితంలో అది ఖచ్చితం చేసుకొని తాను అంగీకరించుకోవాలన్నాడు. తన జీవితంలో తాను ఏదైతే విశ్వసించాలనుకున్నాడో తనకు తాను కొన్ని కండిషన్స్ సత్తులు పెట్టుకున్నాడు. తన జీవితంలో నేను ఏదో మాట పూర్వకంగా చెప్తే సరే అని నేను తల ఊపేటువంటి వాడిని కాదు. నేను ఒకటి నమ్ముతున్నాను, నేను ఒకటి విశ్వసిస్తున్నానంటే నాకంటూ షరతులు కొన్ని ఉన్నాయి. తన జీవితంలో యేసు ప్రభుని వ్యక్తిగతంగా తాను అనుభవించాలని ఆశపడ్డాడు. తన జీవితంలో గాయాలు చూచడమే కాదు, శిష్యులు వెళ్ళి చెప్పారు తోమాతో, తోమా మేము ప్రభు గాయాలు కూడా చూశాము. కానీ తోమ అంటాడు, మీరు గాయాలు చూశారు కానీ నేను గాయాలను తాకాలని ఆశపడుతున్నాను. నేను గాయాలను తాకాలని ఆశపడుతున్నానయ్యా. నేను కేవలం కంటితో చూడను నాకు సరిపోదు. ఎందుకొనకంటే ఈ యొక్క ప్రభు తిరిగి లేచాడనే ఈ యొక్క ప్రజలను లోకంలో అందరినీ అనేక రీతులుగా ఆశ్చర్యపరిచేటువంటి ఈ వ్యక్తిని నా జీవితంలో నేను చూడడమే కాదు, నేను తాకాలని కోరుకుంటున్నాను. కంటి చూపు నాకు కాదు సరిపోదు. I'm not satisfied with it. I want something extra. నా జీవితంలో నాకు కొద్దిగా అదనంగా కావాలి. అది తాకిన అనుభవం. ఎందుకొరకు తోమ ఈ రీతిగా తన జీవితంలో తాను వ్యక్తం చేసుకున్నాడు? ఎందుకు ఈ రీతిగా ప్రదర్శించుకున్నాడు? ఎందుకొరకనంటే తాను విశ్వసించిన ముందు తాను అది ఖచ్చితం చేసుకుని విశ్వసించినట్లయితే ఇక తన జీవిత యాత్రలో ఇక ఎన్నడూ కూడా యేసు కొరకు బ్రతికే జీవితం నుండి తొలగిపోకుండా ఉండడానికి మధ్య దారిలో అతడు వెళ్ళిపోయేటువంటి వాడు కాకుండా, కొంతమంది సేవకులు ఎలాగైతే సేవలో మధ్యలోనే సేవ వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు నేను అలా ఉండకూడదు. నేను పడిపోయిన సేవకుడిగా ఉండదు. I don't want to backslide disciples. నేను ఒక పడిపోయిన శిష్యుడిగా నా ప్రభుకు అవమానం తెచ్చేవాడిగా నేను ఉండకూడదు. నేను ఇప్పుడు తానిన క్రీస్తు నన్ను నేను సంపూర్ణంగా నేను సమర్పించుకోవడానికి నా జీవితంలో ఇవన్నీ నేను క్లియర్ చేసుకుని నేను చేసుకుంటాను. విశ్వాసం అనేది తోమ జీవితంలో అల్లా తప్పగా తీసుకోలేదు. విశ్వాసాన్ని చాలా విలువతో కూడి నా దృక్పథంలో చూశాడు. He did not consider faith something easy thing for him. విశ్వాసాన్ని తన జీవితంలో ఒక విలువతో చూసుకున్నట్టు వాడు. ఇలాంటి తోమ యేసు ప్రభు 8 రోజుల తర్వాత ఆయన తిరిగి కలుసుకుంటున్నాడని చెప్తున్నాడు. ఇది ఆనవాతి. శిష్యులు గురువు ఇలా తరచుగా 8 రోజులకు ఒకసారి కలుసుకుంటుంటారు. ఇది ఒక సాంప్రదాయం. ఆ దినము తప్పకుండా గురువు శిష్యుల మధ్యలో ఉంటాడు. ఇది శిష్యులు అనుమతిగా కలుసుకుంటున్న ఈసారి తోమ అనుకుంటాడు, పోయిన పర్యాయం నేను కలుసుకున్నప్పుడు నేను లేను, కానీ ఈసారి నేను ఉండాలి. ఈసారి నేను ఉండాల్సిందే. నా జీవితంలో నేను ఈ సమయం నేను మరి ఒక దినం నేను పోగొట్టుకోదు. చాలా పర్యాలు మనకి ఇలాంటి మనస్సు మన జీవితంలో ఉన్నదా? పోయిన ఆదివారం నేను పోగొట్టుకున్నాను దేవుని
దేవుని సన్నిధిలోకి వెళ్ళడం నేను ఈ ఆదివారం పోగొట్టుకున్నాను. పోయిన ఆదివారం నా కుటుంబము, నా స్నేహితులు, నా సంఘస్థులు పొందిన ఆశీర్వాదకరమైన అనుభవాలు నేను పోగొట్టుకున్నాను. నేను ఈ ఆదివారం పోగొట్టుకున్నాను. తోమా జీవితంలో అదే ఉంది. పోయిన పర్యాయం కలుసుకున్నప్పుడు శిష్యుల అనుమతిగా ఆచార రీతిగా నేను పోలేకపోయాను. నేను పోగొట్టుకున్నాను ఒక అనుభవం. ఆచార సాంప్రదాయ అలవాటు ప్రకారము మనం ఆదివారం దేవుని మందిరంలో మనం కలుసుకుంటున్న మన జీవితంలో నీకు ఈ తపన ఉన్నదా? పోయిన వారం నేను పోగొట్టుకున్నాను గుడికి వెళ్ళకుండా. తోమా ఆ 7 రోజులు 7 రాత్రులు నిద్రపోకపోయాడు. నాకు అనుభవం పోగొట్టుకున్నానే. నా జీవితంలో నేను ఇంత నష్టపోయానే. నా శిష్యులను మొట్టమొదటిసారి చూచినట్లు నేను చూచే ప్రభుని ఆ మొట్టమొదటిసారి చూచే ఆ భాగ్యం నేను పోగొట్టుకున్నానే. తన జీవితంలో ఎంతగానో రాగిలిపోయిండొచ్చు, నిద్ర లేని రాత్రులుగా అయిపోయిండొచ్చు. నీ జీవితంలో అలాంటి తపన రగిలింది ఒక ఆదివారం గుడికి పోకపోతే. తోమా అనుకున్నాడు ఈసారి నేను ఉండాల్సిందే. తోమా ఉన్నాడు ఆ శిష్యులతో. ప్రభు వచ్చాడు. ప్రభు ఆ గదిలోకి వచ్చాడు. ప్రభు ఆ గదిలోకి వచ్చి ఆ యొక్క చక్కని మాట, సమాధానం మీకు కలుగును కాక. సంబోధించడంలో దయా కనికరంతో కూడిన సంబోధించే విధానం మారలేదు. ప్రభు తోమాను ఎన్నో రకాలుగా ప్రశ్నించాల్సిన తోమా ఎక్కడ పోయినావు తోమా, ఏం చేస్తున్నావు తోమా అని ఎన్నో రకాలుగా ప్రశ్నలు అడిగి తోమాను ఒక అవమానపరుడుగా ఆ శిష్యుల మధ్యలో అతన్ని చేయాల్సిన సమయం. కానీ ప్రభు కనికరముతో దయతో కూడిన ఆ చక్కని మాట, సమాధానమే కలుగును కాక. తోమా తొందరపడుతున్నావు కదా, నిద్ర లేని రాత్రులు ఉండే కదా, ఎన్నో దినాల్ని బాధపడుతుంటావు కదా, సమాధానం ఇంట్లోనే చక్కని మాటలు పలికి ప్రభు తోమాను పిలుస్తున్నాడు. దా తోమా, ఈ దినము నీ ఇంట్లోకి, నీ గదిలో కూడా వచ్చి ప్రభు నీతో అని అంటున్నాడు. అమ్మా, సహోదరుడా, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ అన్న, ప్రభు నీతో కూడా అదే మాట అంటున్నాడు. సమాధానం మీ కలుగును గాక. నేను ఏ స్థితిలో ఉన్నా ఇది ఉన్నా. తోమా ఆ గదిలో బాధతో కూర్చున్నాడు. ఏమంటాడు ప్రభు, ఇప్పటికే నేను ఎన్నో ఒక చక్కని అవకాశం పోగొట్టుకున్నాను. నా జీవితంలో ఒక భాగ్యం పోగొట్టుకున్నాను. దానిపైగా నన్ను ప్రభు ఏమంటాడో అని రగులుతున్నాను. కానీ ప్రభు తిట్టలేదు. ప్రభుత్వం మనం బాధ పెట్టలేదు. బాధలో ఇంకా బాధ వేదన కలిగించలేదు. కానీ తోమా, సమాధానం కలుగును కాక అని తోమాను ప్రభు పిలుస్తున్నాడు. దా తోమా, నువ్వు ఒకటి పరీక్షించాలనుకున్నావే, నువ్వు నమ్మక ముందు దా, ఇదిగో నా చేతుల గాయాలు చూడడమే కాదు, ఈ గాయాలలో నీ చేతులు పెట్టి చూసుకోతున్నా. అడుగుతున్నాడు తోమా, దాతో పిలుస్తున్నాడు. పాడుకుంటుంటాం కదా అప్పుడప్పుడు, రమ్మను
పిలుచుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతుతనా కరామ చాపి రమ్మనుచున్నాడు. చేతులు చాచి, గాయాలున్న చేతులను చాచి పిలుస్తున్నాడు, తోమా మహేశ్వయ్య తోమా పిలిచేది తమ్ముడు తిట్టడానికి కాదు, నన్ను అవమానపరచడానికి కాదు, కానీ ఒక అవిశ్వాసం నుండి విశ్వాసంలోకి నడిపించడానికి పిలుస్తున్నాడు. తోమా కోరుకున్న అనుభవించి ఒక విశ్వాసనీయుడుగా చేయాలని ఈ దినమున నీ ఇంటిలో ఒక గదిలో కూడుకొని ఆరాధిస్తున్న నీ గదిలోకి ప్రభు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే నిన్ను తిట్టడానికి కాదమ్మా చెల్లి, నేను అవమానపరచడానికి కాదు, తమ్ముడు నిన్ను గాయపరచడానికి కాదు, కానీ నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవితాన్ని రూపుదిద్దడానికి, పడిపోయిన నీ జీవితాన్ని తిరిగి లేపడానికి నాన్న ఒకవేళ ప్రభు ఎందుకు తోమాను పిలిచాను, ఎందుకు తోమాకు అవన్నీ చూపించా, ఎందుకు తోమాను పిలిచి ఆ గాయాలలో ఏరుపెట్టమని అడిగాను. యేసు ప్రభుకు తోమా కావాలి. జీసస్ వాంటెడ్ థామస్. అన్నాడు ఆ గదిలో తోమా, ఈ గదిలో ఈ దినమున నీవు, ఈ దినము నీ జీవితం ప్రభు తోమా జీవితంలో తను విశ్వాసంతో కూడిన జీవితం బ్రతకాలని, సంపూర్ణమైన విశ్వాస వీరుడుగా బ్రతకాలని, ఒక అవిశ్వాసిగా తన మిగతా యాత్ర ఉండొద్దనుకున్నాడు ప్రభు. ఇతడు నా శిష్యుడుగా నేను పిలుచుకున్నది, నేను మరణించినాక, నేను పునరుద్ధరయ్యాక, నేను ఆరోహణం అయిపోయాక ఇతడు ఒక అవిశ్వాసిగా బ్రతకడానికి నేను పిలుచుకోలేదు. కానీ తన మిగతా జీవిత యాత్ర ఒక విశ్వాసుడుగా బ్రతకాలని ప్రభు కోరుకున్నట్లు అనుకునికే పిలుచుకున్నాడు. అనుకునే తోమా ఉన్న దగ్గరికి వెళ్ళాడు, ఉన్న దగ్గరికి వెళ్ళి పిలుచుకున్నాడు. థామస్, నువ్వు ఒక అవిశ్వాసిగా నీ మిగతా యాత్ర బ్రతకొద్దు థామస్. తోమా, నీ మిగతా యాత్ర ఒక అవిశ్వాసుడిగా బ్రతకొద్దు తోమా. నీ మిగతా యాత్ర విశ్వాసుడిగా బ్రతుకు. అనుమానంతో కూడిన జీవితం వద్దు తోమా నీకు. నేను నీ దగ్గరికి వచ్చి, నీ గదిలోకి వచ్చింది, ఈ గదిలోకి వచ్చి నీతో మాట్లాడుతున్నది, నీకు నన్ను నేను చూపెట్టుకుంటున్నది ఎందుకొరకంటే తోమా, నీవు అనుమానంతో కూడిన జీవితం జీవించకూడదు. I don't want your life to be a life with doubts. జీవితకాలం అంతా అనుమానంతో బ్రతకొద్దు తోమా నీవు. ఆనాడు తోమా దగ్గరికి వెళ్ళినట్లు ఈ దినమున ప్రభు మీ దగ్గరకు వస్తున్నాడు అన్న. తోమా ఎక్కడున్నాడో తెలుసుకున్న చోటుకి వెళ్ళాడు. వెళ్ళిన చోట మాట్లాడాడు, పిలుచుకున్నాడు, చూపెట్టుకున్నాడు. అలాగైతే తోమా తన మిగతా జీవితంలో ఒక అవిశ్వాసుడిగా బ్రతకకూడదని కోరుకున్నట్లు ఈ దినమున నీవు కూడా ఒక అవిశ్వాసుడిగా బ్రతకొద్దని దేవుడు ఆశపడుతున్నాడు. అనుమానాస్పదమైన జీవితం జీవించకూడదని ప్రభు నిన్ను ప్రేమించి నీ మధ్యలోకి వచ్చాడు. ఒక
అనుమానాస్పదుని విశ్వాస వీరుడుగా మార్చాడు యేసు సౌమ్యాదిన. తోమాను కూడా మిగతా శిష్యుల బృందంలోకి కలిపేయాలని కోరుకున్నాడు. ఈ దినమున నీ జీవితాలను కూడా దేవుడు అలా మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే తోమా ప్రభు మాటలు విన్నప్పుడు, ప్రభుని చూసినప్పుడు, నా ప్రభువా నా దేవా అని ఇతడు ఒక గొప్ప నిండు మనస్సుతో ఈ మాటలు పలికాడు. తన జీవితంలో ఒకవేళ యేసు ప్రభుని నా దేవా అని పిలిచినటువంటి వాడు ఎవరైనా ఉంటే తోమానే. He was the first one to call Jesus as God. He was the first one to give the title to Jesus as a God. దేవా నా ప్రభువు నువ్వు, ఇంతకాలము నా ప్రభువుకి నేను శిష్యుడిగా ఉన్నా, నేనున్నానే, నా ప్రభు నువ్వు, కానీ ఇప్పుడు నా దేవుడు కూడా. తన అవిశ్వాసాన్ని ఈ మాట చేత, ఇక నేను అవిశ్వాసిని కాదు ప్రభువా, నేను విశ్వాస వీరుని అని బయలుపరుచుకున్నాడు. ఈ మాట నా ప్రభువా నా దేవా అనే ఈ పదంలో తోమా ఒక అనుమానాస్పదమైన జీవితం నుండి ఒక విశ్వాసపరమైన జీవితంలోకి తాను మార్చబడ్డాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ గదిలో జరిగింది దినం, ఈ దినం నీ గదిలో, నీ జీవితంలో ఇది జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు తోమాను ఆ గదిలో ఒక అనుమానాస్పదుని ఒక విశ్వాస వీరుడుగా చేసినట్లు, ఒక ధైర్యస్తుడుగా చేసినట్లు ఈ దినం నిన్ను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నిర్గమకాండం 20 అధ్యాయం 7వ వచనం చూస్తే 3వ ఆజ్ఞ, అక్కడ రాయబడిన ఆజ్ఞకు భిన్నముగా తోమా ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. నా ప్రభువా నా దేవా. తోమాకి ఇక ధర్మశాస్త్రంతో కాదు, ఆజ్ఞంతో కాదు, ధర్మశాస్త్రంతో నాకు సంబంధం లేదు. యూదుల ఆచార ప్రకారము ఎవరిని కూడా దేవుడు అని సంబోధించకూడదు, అది నిష్ఠ వాళ్ళకు. తోమా ఇక అనుకున్నాడు, నాకు యూదుల ఆచారాలతో సంబంధం లేదు, నాకు ఆజ్ఞలలో 3 ఆజ్ఞతో నాకు సంబంధం లేదు. ఈ పునరుద్ధారిన క్రీస్తు నాకు ప్రభువు, నాకు దేవుడు. పునరుద్ధారిన క్రీస్తు నీకు ప్రభు, నీకు దేవుడు కావడానికి ఏదర్థమయ్యా, ఏది అర్థం చేసుకుంటున్నావు, ఏది అర్థమైంది నీ జీవితంలో? తోమా వీటిని అడ్డురానిచ్చుకోలేదు. 3వ ఆజ్ఞ ఉండొచ్చు, యూదుల ఆచార ప్రకారం కావచ్చు, కానీ నీవు మాత్రం నా ప్రభువు, నాకు దేవుడు. అడ్డురానియలేదన్న తన అనుమానాస్పదమైన జీవితాన్ని తుడిచివేసుకోవడానికి, నేను ప్రభువా, నేను నీ విశ్వాస వీరుడిని నాయనా, I'm your faithful believer. ఏది కూడా అడ్డు రానియలేడు. ఈ దినము యేసు క్రీస్తు, పునరుద్ధారిన క్రీస్తు నా రక్షకుడు, నా ప్రభువు, నా దేవుడు, నా ప్రియుడు అని చెప్పుకోవడానికి ఎవరు అడ్డమైనమ్మా? తమ్ముడు, ఏ పరిస్థితులు అడ్డం వస్తున్నాయి? ధైర్యం తెచ్చుకో. తోమా కొన్నటువంటి ఒక అనుమానమైన
తోమాని బిరుదును తీసేసుకొని విశ్వాస తోమాని తన జీవితంలో ఒక దినం చేసుకున్నాడు. ఈ దినము నీ జీవితంలో అది చేసుకుంటావా? నీ జీవితంలో అలాంటి గొప్ప దినం చేసుకుంటావా? తోమా తాను మొట్టమొదటి వారి శిష్యులలో రోమా రాజ్యాన్ని వదిలి సువార్తను చాటించడానికి బయటకు వచ్చిన వాడు తోమానే. ఎప్పుడైతే చీట్లు వేసుకున్నారో శిష్యులు, ఇక ఈ ప్రపంచమంతా యేసయ్య పునరుద్ధాన సువార్తతో నింపాలి కనుక మనం వెళ్ళాలనుకొని చీట్లు వేసుకున్నప్పుడు తోమాకి వచ్చినటువంటి చీటి ఏంటంటే భారతదేశం. తోమాకి ఇష్టం లేకుండా, తోమాకి రావడానికి ఇష్టం లేకుండా, కానీ తోమా ఇండియాకు 57 AD 52లో ఆయన రావాల్సి వచ్చింది. క్రీస్తు మరణం తర్వాత 52వ కాలంలో వచ్చాడు. మలబార్ అనే ప్రాంతంలోకి వచ్చాడు. సేవలు జరిగించాడు. 7 సంఘాలు కట్టాడు, దేవాలయాలు కట్టాడు. అనేకమైన ప్రఖ్యాతిగాంచిన కుటుంబాలు బలప్రమత్తమని శంకరాపురి అనేటువంటి వ్యక్తికి, తైల్ అనేటువంటి కుటుంబానికి బాప్తీసాలు ఇచ్చాడు. కింగ్ మెస్టియస్ అనేటువంటి వ్యక్తి యొక్క భార్య రాణి, అతడు క్వీన్ టెరిటా అనేటువంటి ఆమెకు, ఆ రాజు కుమారుడైన జుసానియస్ అనేటువంటి వానికి, ఆ రాజు యొక్క సిస్టర్ ఇన్ లా ప్రిన్సెస్ మైకోడెని నాకు ఇచ్చాడు బాప్తిసం. రక్షణలోకి నడిపించాడు వాళ్ళను. గుండాపురస్ రాజు అని వ్యక్తిని ప్రభుత్వం కొరకు మార్చాడు. తన జీవితాలు రాజులను కూడా మార్చేశాడు తోమా. ఇక అతడు అనుమానాస్పదమైన తోమ కాదు. తన జీవితంలో విశ్వాసులుగానే కాదు, విశ్వాసులుగా ప్రజలను మార్చాడు. ఎక్కడితే మిస్టియస్ అనే రాజు తన భార్య, అతను కొడుకు, తన సిస్టర్ ఇల్లా అనేక మంది మార్చబడుతున్నారు, రక్షలోకి వస్తున్నారని తెలిసినప్పుడు ఈ మెస్టియస్ అనే రాజు 4 సైనికులను పిలిచి ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ చంపమని ఆజ్ఞ చేశారు. చంపబడ్డాడు అక్కడ. సహోదరి సహోదర, అనుమానాస్పదమైన తోమాను నేను చూస్తే కానీ, నేను తాకితే కానీ నమ్మనటువంటి, నమ్మను అన్నవాడు ఆ క్రీస్తు వరకు చంపబడడానికి కూడా వెనకాలేదు. కారణము, he never wanted to turn back once he decides. తను విశ్వసించడంలో తాను బలంగా కారణాలు చేసుకుని విశ్వసించుకున్నాడు. ఇక ఎన్నడూ కూడా దాన్ని తొలగిపోలేదు. ప్రాణాలు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా అతడు వెనకాడలేదు, భయపడలేదు. క్రీస్తు వరకు చనిపోయాడు. ఈ దినం ఆనాడు అనుమానాస్పదమైన తోమను ఒక గదిలో విశ్వాసులుగానే కాదు, అనేకులను విశ్వాసులుగా మార్చే సాధనగా మార్చబడ్డాడే. ఈ దినం నీ ఇంటిలో ఒక గదిలో కూర్చున్న నీవు, దేవా నన్ను కూడా అలా మార్చు దేవా అని ప్రార్థన చేసుకుంటావా? ఒకనాడు ఆ గదిలో
ఈ దినము నీవు కూడుకొని ప్రార్థిస్తున్న నీ గదిలో దేవుడి గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్. దయచేసి మనం అందరం లేచి నిలబడి ఉండగా 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తల విశ్వాస సూత్రాన్ని ఒప్పుకోదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యాకుమారి గర్భంలో ధరింపబడి పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి శిలువపై చనిపోయి పాతిపెట్టబడి అదృష్టలోకములో దిగెను. మూడో దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతిపైన కూర్చున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు కాకుండా ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు గమనించాలి. అదేవిధంగా మరి ఈ యొక్క పునరుత్థాన ఆదివారం తర్వాత మొట్టమొదటి ఆదివారంన మనకు చక్కటి దైవ సందేశమును అందించినటువంటి మన ప్రియతమ తండ్రి గారికి మన యొక్క కరీంనగర్ అధ్యక్ష మండలం అంతటి తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మన ప్రభుత్వ ఆదేశాలను మనం కూడా గౌరవించవలసినటువంటి వారమై ఉంటున్నాం కనుక లాక్డౌన్ ఎత్తివేసే వరకు దయచేసి అందరు కుటుంబాల్లోనే ఉండండి. కుటుంబాల నుంచి బయటకు రాకండి. వ్యక్తిగతంగా ప్రార్థనలు చేస్తూ మరి మీ పిల్లలతో మీ కుటుంబాలతో కలిసి ఉండవలసిందిగా తెలియజేస్తుంటున్నాను. మనము ఈ యొక్క వైరస్ నుంచి విడిపించబడి తిరిగి దేవుని యొక్క మందిరాలలో మనం చేరి మరి దేవుని సన్నిధిలో గడిపినట్లు వ్యక్తిగతంగా మీరు మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా తెలియజేస్తున్నాను. మన యొక్క అర్పణలను మనం ప్రభువులకు అర్పించేటువంటి వారంగా ఉంటున్నాం. క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు కనుక మన యొక్క అర్పణలను మనము బైబిల్లో ప్రక్కన పెట్టి మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన దేవుని యొక్క సన్నిధానంలో చెల్లించవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి లాక్డౌన్ ఎత్తివేసే వరకు ప్రభుత్వం నుంచి మనకు ఉత్తర్వులు వచ్చేటువంటి వరకు ఈ విధంగానే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేసి మనము ఆ యొక్క యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా సమయానికి మీరు ఆ సమయంలో మీరందరూ ఒక చోట కుటుంబంగా కూర్చొని మీరు అట్టి వాక్యంను వింటూ మీ యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకునవలసిందిగా తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనము ప్రత్యేకంగా కీర్తన పుస్తకంలో నుంచి ఒక పాట పాడుకుంటుండగా మన యొక్క అర్పణలను ప్రభువులకు సమర్పించడము. 455 455వ కీర్తన, యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును అనేటువంటి కీర్తన పాడుకుంటుండగా మన యొక్క అర్పణలను ప్రభువులకు సమర్పించడము. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికేతు నా సమస్తము యేసు నీదే నా సర్వాస్తి ఆసుజాలన్ పొందితి ఆసురాక్ష ఆనందమ హల్లెలూయా స్తోత్రము. నా సమస్తము
తండ్రి గారి ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికను మనం ముగించుకుంటాం. విజ్ఞాపన ప్రార్థించేద్దాం. ప్రతి విజ్ఞాపన పిదప ప్రభువా కనికరించమని ప్రత్యుత్తరమిస్తుందిగా కోరుచున్నాము. పై నుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభును ప్రార్థించుదాము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభును ప్రార్థించుదాము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా మోస్ట్ రైట్ రెవరెండ్ ధర్మరాజ్ ప్రసాద్ మన మోడరేటర్ గారి కొరకును రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్కను మన మండల అధ్యక్షుడు వారు ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవలు జరిగించినట్లు ప్రభును ప్రార్థించుదాము. రోగుల కొరకును బాధపడుచున్న వారి కొరకును దుఃఖించిన వారి కొరకును మరణించిన వారి కొరకును ప్రభును ప్రార్థిస్తాము. ప్రపంచం అంతా ఎదుర్కొంటూ బాధపడుచున్నటువంటి యొక్క కరోనా వైరస్ చేత బాధపడుచున్నటువంటి బిడ్డలను దేవుడు స్వస్థపరచులాగున, మరి ముఖ్యంగా మరణించినటువంటి వారి కుటుంబాలకు దేవుడు ఆదరణ కలిగించలాగున ప్రభును ప్రార్థించుదాము. ఈ యొక్క కరోనా వైరస్ అత్యధికంగా వ్యాప్తి చెందినటువంటి దేశాలు అమెరికా, స్పెయిన్, ఇటలీ, చైనా, జర్మనీ, ఇరాన్, బ్రిటన్, స్విట్జర్లాండ్, సౌత్ కొరియా ఈ యొక్క దేశాలలో, అంతేకాకుండా మన భారతదేశము, తెలంగాణ దేశము, మన యొక్క ప్రాంతాల్లో దేవుడు సంపూర్ణమైనటువంటి స్వస్థత నెమ్మది మనకు కలగజేయలాగున ప్రభును ప్రార్థిస్తాము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోని మనం ప్రవేశించలాగున ప్రభును ప్రార్థిస్తాము. మహోన్నతుల పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం దేవా. ప్రత్యేకంగా ఈ యొక్క తండ్రి ప్రభా పునరుత్థానం తర్వాత మొదటి ఆదివారం తండ్రి ప్రభా నీ ప్రియబిడ్డలమైన మేము అర్పించినటువంటి యొక్క అర్పణలను తండ్రి ప్రభా నీ యొక్క సేవలో తండ్రి ప్రభా వీటిని వాడుకోరండి. నీ బిడ్డనిచ్చినటువంటి దానిలో నుంచి తండ్రి ప్రభా మరి తండ్రి వీటిని దీవించి వీటిని 30 60 100 1000 ఫలింపజేసి తండ్రి ప్రభా తిరిగి మేమందరము నీ సన్నిధానంలో చేరి నీ ఆలయంలో తండ్రి చేరి నిన్ను ప్రార్థించు పర్యంత వరకు మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు మా మీదను, మా కుటుంబాల మీదను, మా సంఘాల మీదను, మా అధ్యక్ష మండలం అంతటి మీదను, మా దేశం అంతటి మీదను, యావత్ ప్రపంచం అంతటి మీద మీ సన్నిధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానవి నామమున మాకు దయచేయి. మేడలో ప్రార్థన చేసిన వారిని మా ప్రార్థన క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన స్వామి. ఆమేన్. యెహోవా దేవుని యొక్క ప్రేమ, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మైన త్రియక దేవుని సకల ఆశీర్వాద దీవెనలు మనందరితో సదాకాలం తోడైనగాక. ఆమేన్. ఆశీర్వాదములమీనా వర్షింపచేయుమిషా ఆశతో నన్మియున్నాము నీ సత్యవాగ్దానము Ramara